శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. మీ పేరు, ముఖము, చెయ్యి ఫోటో చూసి జాతకం చెప్పబడును. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురూజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో కాల్ చేయండి, సమస్యల నుంచి బయటపడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియోలో అయితే మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. కుంభరాశి వారు జనవరి 21న లోకం మొత్తం మీ వైపే చూస్తుంది. కేవలం ఈ 2 వస్తువులు మీ జేబులో పెట్టుకోండి చాలు, ఇక మీకు తిరిగే లేదు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరణ కనుక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టేసేసి ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి. ఇక అంతేకాకుండా అసలు స్కిప్పే చేయొద్దు. ఇక ఇప్పటి వరకు మీరు కనుక మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక ఇలా ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఇలా చేరటం ద్వారా మరి మీకు కావాల్సిన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాలని పాటించి ఆ యొక్క ఫలితాలను అయితే మీరు పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి ఎవరైతే మరి ఈ కుంభరాశి వారు ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో కూడా అండ్ లైక్ చేయటం కూడా మరి ముఖ్యంగా మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ మనం మొట్టమొదటిగా కూడా కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరి గురించి చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక అసలు మొదటగా వీరికి ఈ జనవరి నెల ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా కలిసి రాబోతుంది అనేటువంటిది చూసుకుందాము. ఇక చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి కుంభరాశి వారు మీకు అయితే ఈ జనవరి నెల కొన్ని మిశ్రమ ఫలితాలను అయితే ఇవ్వబోతూ ఉంది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి కాస్త శని అతని యొక్క ఆధిపత్యం చూపించడం కారణంగా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ఈ జనవరి చివరికి వచ్చేసరికి అంటే ఈ జనవరి సగం రోజులు మాత్రం మీకు కొంచెం ఆర్థిక పరంగా క్లిష్టమైన పరిస్థితులు కనిపించినప్పటికీ కూడా మరొక సగం అంటే జనవరి 2వ భాగం ఏదైతే ఉందో ఆ సమయంలో మాత్రం మీకు చక్కగా రోజులు అనేటువంటివి అనుకూలించబోతూ ఉన్నాయి. ఎందుకు అంటే మీకు చక్కగా కూడా కొన్ని కలిసి రాబోతున్న రోజులు మున్ముందు ఉన్నాయి కాబట్టి అన్నమాట. కాబట్టి మరి మీరు ముందుగా శనిదేవుడిని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా శనిదేవుడిని యొక్క ఆవాహనం మీరు చేసుకోవాల్సి ఉంటుంది. శనిదేవుడిని మీరు మెప్పించవలసి వస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే కనుక శని యొక్క ప్రీతికరమైనటువంటి ఆయన యొక్క ఆశీస్సులు అనేటువంటివి మీ పైన ఉంటాయి. కాబట్టి మరి ఏం చేయాలి అనేటువంటిది వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక ఇంతే కాకుండా మరి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో మిమ్మల్ని చాలామంది వ్యక్తులు మోసం చేయాలి అనే ప్రయత్నాలు కూడా చేస్తారు. అయినప్పటికీ మరి మీరు అవి ఏమీ కూడా పట్టించుకోకుండా అలానే ముందుకు సాగే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మరి ఆ ప్రయత్నాలు అన్నిటినీ దాటుకొని అయినా సరే మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టాలి అని ప్రయత్నించేవారు ఎందరో. మరి అటువంటి వారందరినీ దాటుకొని మీరు ముందుకి సాగుతూ మీ యొక్క గమ్యాన్ని చేరుకోవాలి, మీరు అనుకున్నవి అన్నీ కూడా అనుకున్నట్టుగా మరి సాధించి తీరగలగాలి అనుకుంటే మీరు పాటించవలసినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటి ఆ పరిహారాలు అనేటువంటివి కూడా మరి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక అలానే మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మాత్రమే ఇటువంటి మరెన్నో వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతాయి. సో దట్ ఇటువంటి ఏ వీడియోని మీరు మిస్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ఇక ఇంతే కాకుండా మరి చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు గుర్తుపెట్టుకోండి, మరీ ముఖ్యంగా మీరు ఎదుటి వ్యక్తులని మోసాలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారన్నమాట. కానీ మీరు కనుక ఇతర వ్యక్తులని మోసాలు చేశారు అని అన్నట్లయితే కనుక మీరు చాలా ఇబ్బందులకి గురవ్వక తప్పదు, చాలా ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. ఇక అదేవిధంగా మరి చిన్న లేదు పెద్ద లేదు, అలానే తల్లిదండ్రులు కానివ్వండి, లేదు మీ ఇంట్లోని తోబుట్టువులు కానివ్వండి, లేదు అంటే కనుక మీకు అయినవారు మీకు కానివారు, ఇలా ఎవరైనా సరే మరి ప్రతి ఒక్కరిని మీరు అయితే చాలా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి వారిని మీరు ఎంతగానో బాధకి లోనయ్యేలాగా చేస్తూ ఉంటారు. మీ యొక్క మాటలతో వారిని దూషిస్తారు, మీ యొక్క చేష్టలతో మీ యొక్క చేతులతో కూడా మరి వారిని దూషిస్తూ ఉంటారనమాట. అయినప్పటికీ వారు మాత్రం మిమ్మల్ని ఎక్కడా కోల్పోకుండా వారు మిమ్మల్ని నా
అని అనుకున్నారు కాబట్టి మీ యొక్క మంచి కోరుకుంటూ మరి మీ దగ్గరికే సాగుతూ మీ యొక్క మంచి కోరుకుంటూ చక్కగా మీ వెన్నంటే ఉండి మీరు ఎక్కడైనా ఏదైనా తప్పు చేస్తారేమో, మీరు ఎక్కడైనా ఏదైనా అడుగు అటు ఇటు వేస్తారేమో, అలా జరగకుండా ఉండాలి అని చెప్పి వారు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా మరి కొన్ని సమస్యలని ఎదుర్కోక తప్పని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఇక దీని కారణంగానే మరి ఎవరైతే ఈ కుంభరాశి వారు ఉన్నారో మరి మీరు అయితే మరీ ముఖ్యంగా పాటించవలసిన నియమాలు మొట్టమొదటిగా పొద్దున్నే నిద్ర లెగవటం. చక్కగా నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిలి అంతా కూడా శుభ్రపరుచుకొని ఇంటి ముందు చక్కటి ముగ్గు వేసి మరియు ఇంటి గుమ్మాన్ని ప్రతిరోజు కూడా పసుపు కుంకుమలతో అలంకరించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటుంది. ఎప్పుడైతే ఇల్లు పరిశుభ్రంగా ఉండి గుమ్మం కలకలలాడుతూ చాలా చక్కగా నిండుగా ఉంటుందో మరి అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి ఆ ఇంటికి వస్తుంది. లేదు అంటే గనక మరి గుమ్మం శుభ్రంగా లేకుండా మరియు అలంకరించుకోకుండా ఎలా అంటే అలా ఉంది అంటే గనక లక్ష్మీదేవి అసలు మీ ఇంటి వద్దకి రానే రాదు. అటు నుంచి అటే వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకా దరిద్ర దేవత మీ ఇంట్లోనే తిష్ట వేసి కూర్చుంటుంది. ఇక దీని కారణంగా మరి ఆర్థిక పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, మీరు అనుకున్న కళల పట్ల కానివ్వండి, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఇట్లా ఏ పరంగా చూసుకున్నా కానీ మీరు తీవ్ర ఇబ్బందులకి లోనవ్వక తప్పదు. కాబట్టి దయచేసి ఇల్లు శుభ్రంగా ఉంచుకొని మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకుంటూ మరియు చక్కగా ప్రతి ఒక్కరిని బాధ పెట్టకుండా ఉపయోగపడేలాగా ఉండండి. ఇక మీరు కనుక ఒక 2 వస్తువులని జోబులో పెట్టుకున్నారు అంటే ఇక మీరు రాజ్యాలనే ఏలేంతటువంటి శక్తి మీ పైన ఉంటుంది. మరి అటువంటి అనుగ్రహం కూడా మీకు లభించబోతుంది. అది ఏమిటి అని చూసుకుంటే ఉన్నట్లయితే కనుక ఒక తెల్లటి కర్చీఫ్ తీసుకొని అందులో కాస్త పసుపు కలిపిన బియ్యాన్ని, అంటే కేవలం బియ్యంలో కేవలం పసుపు మాత్రమే, అంటే ఏ నూనె, నెయ్యి, నీళ్లు ఏమీ కలపకుండా ఒక తెల్లటి వస్త్రం, ఆ వస్త్రం మీద కూడా ఎటువంటి వేరే రంగు లేకుండా అచ్చగా కేవలం తెల్లటి రంగు గల వస్త్రం లేదంటే ఒక నాప్కిన్ కానీ తీసుకొని దాంట్లో చక్కగా కొన్ని తెల్ల బియ్యాన్ని వేసి దాన్ని మూటగట్టేసుకొని చక్కగా దాన్ని దేవుడి దగ్గర పెట్టేసి దేవుడి దగ్గర ఒక రోజు రాత్రంతా ఉంచి నమస్కరించుకొని ఆ తర్వాత రోజున కనుక మీరు మీ జేబులో పెట్టుకున్నట్లయితే బయటకు వెళ్ళేటప్పుడు మీకు చాలా చక్కటి అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఇక అదే విధంగా మరి మీరు బయటకి వెళ్ళేటప్పుడు మీ జేబులోనే గనక మరి చక్కగా మీరు అయితే ఒక తామర పువ్వుని గనక పెట్టుకున్నారు అని అన్నట్లయితే గనక, లేదు తామర ఆకైనా సరే మీరు పెట్టుకున్నట్లయితే మీకు చాలా చక్కగా కలిసి రాబోతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ 2 వస్తువులని కూడా మీ జోబులో పెట్టుకుని తీరండి. ఇక అదే విధంగా మరి చక్కగా ఇంటికి ఎప్పుడూ కూడా బూడిద గుమ్మడికాయని తీసుకొని పెట్టండి. అదేవిధంగా దిష్టి తీసి పాడేయండి. ఇలా చేయటం ద్వారా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అదంతా దూరం అయిపోతుంది. అలానే మీ దరిదాపుల్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చాలా ముందుకి సాగగలుగుతారు మీరు కూడా. ఇక అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా మరి దూరంగా ఉండగలుగుతారు. దీని ద్వారా మీరు అనుకున్నట్టుగా సాధించి తీరగలుగుతారు. ఇక ఇలా సాధించడం ద్వారా మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లవచ్చు. ఎందుకంటే ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యంగా కానివ్వండి, వ్యాపార, ఉద్యోగ, ఇలా ఏ పరంగా కోర్టు సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, వివాహ సంబంధిత సమస్యలు ఉన్నా ఏవైనా సరే అన్నీ దూరం అయిపోయి మీరు అనుకున్నట్టుగా సాధించి తీరగలుగుతారు. ఇక ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.